రోహిణీ కార్తె ఎండలు రఫ్ఫాడిస్తున్నాయి. ఏపీలో 43 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. మరొక 4 రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వేళ కొన్ని ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపారు. ఇక రుతుపవనాలు ఈ నెల 28 తర్వాత కేరళను తాకే అవకాశం ఉంది. వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రోహిణీ కార్తె ఎండలతో రాష్ట్రం పొగలు సెగలు కక్కుతోంది. మరో 4 రోజుల పాటు వడగాలుల హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. సార్, ఈ మ్యాప్ చూసినప్పుడు చాలా తీవ్రమైన వడగాలుల పరిస్థితి కనిపిస్తోంది. ఏ ప్రాంతాల్లో వడగాలు కొనసాగే అవకాశం ఉంది? ఈ మ్యాప్ను చూసినట్టయితే అబ్సల్యూట్ మ్యాక్సిమం టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో చెప్తుంది. అంటే గడిచిన 24 గంటల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఈ మధ్య జిల్లాలలో, ముఖ్యంగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో 42 నుంచి 46 డిగ్రీల లోపల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు సూచిస్తుంది. గడిచిన 24 గంటల్లో బాపట్లలోనూ జంగమహేశ్వరపురంలోనూ అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కాకినాడ దిగువన ఉన్న అన్ని ఐఎండీ అబ్జర్వేటరీస్లో, అంటే కాకినాడకు దక్షిణంగా ఉన్న అన్ని ఐఎండీ అబ్జర్వేటరీస్లో 43 లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా 46 వరకు. ఈ బెల్ట్ మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగిలిన బాహ్య ప్రాంతంలో 38 నుంచి 42 డిగ్రీలు ఉన్నాయి. ఇది ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హీట్ని తెలియజేస్తుంది. వీటిలో విచలనాన్ని చూసినట్లయితే ధనాత్మక విచలనం ముఖ్యంగా ఈ మధ్య ప్రాంతాలలోనే ఎక్కువగా ఉంది. ఈ కలర్ కోడ్ని చూసినట్లయితే 3.1 నుంచి 4.4 వరకు ఈ విధంగా ఉన్నాయి. బాగా ఎర్రగా ఉన్న ప్రాంతం హీట్ వేవ్ని సూచిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే నర్సపూర్లో 7.4 డిగ్రీల గరిష్ట విచలనం నమోదైంది. ఇక మచిలీపట్నంలో 5.4, బాపట్లలో 6.8 డిగ్రీల గరిష్ట విచలనం. కొన్ని ప్రాంతాలలో 4 డిగ్రీల దగ్గరలో కూడా గరిష్ట విచలనం నమోదైంది. అంటే ఈ ప్రాంతాలలో ఎక్కువగా హీట్ వేవ్ యొక్క ఇంపాక్ట్ ఉంది అని మీకు తెలుస్తుంది. ఇక ఉన్న పరిస్థితుల ప్రకారం రాబోయే 4 రోజులు కూడా కోస్తా జిల్లాలలో వడగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలలో హై టెంపరేచర్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పటం. అంటే అవి కూడా హీట్ వేవ్నే సూచిస్తున్నప్పటికీ ఆ ప్రాంతాలలో కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ప్రాంతాలలో హీట్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండి ఇల్నెస్ అవకాశం కూడా కొంతమంది మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకని కొన్ని జిల్లాలకు, ముఖ్యంగా దక్షిణ దానికి ఆనుకొని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాం. మీకు చెప్పాలంటే క్లియర్గా కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురంతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ మరియు కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ జిల్లాల్లో హై టెంపరేచర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ జిల్లాలలో ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ జిల్లాల్లో జనాలు సాధారణంగా కొంచెం అతి అప్రమత్తంగా ఉంటూ పగటిపూట బయటికి ఎక్కువ రాకుండా, ముఖ్యంగా 11 నుంచి 4 గంటల లోపల బయట ఎక్కువగా తిరగకుండా ఉంటే మంచిది. వచ్చే 4 రోజులు తీవ్ర పరిస్థితులు అయితే కొనసాగబోతున్నాయి. వడగాలుల తీవ్రతను కొనసాగిస్తూనే సాయంత్రం అయ్యేసరికి బలమైన ఎదురుగాలులతో కూడిన స్వల్ప వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు తమ ప్రాణాలను ఎండల నుంచి రక్షించుకోవడం ఎంత అవసరమో సాయంత్రం పూట వీచే ఎదురుగాలుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది. నౌకాస్టింగ్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని బట్టి అప్రమత్తం అవ్వమని కూడా ఐఎండీ సూచిస్తోంది. కేవలం రవిచంద్రన్.